వాడేమో మిమ్మల్ని నమ్మించి మోసం చేసాడు. ఈడు ఎట్లాగో మీకు మీ భావజాలానికి మీకు మొత్తం శత్రువే. ఇది అయిన తర్వాత 2004లో తమిళనాడుకు సంబంధించినటువంటి వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయింది. ఒక ఆయన థామస్ అనేటువంటి అడ్వకేట్, ఆయన పౌర హక్కుల ఉద్యమంలో ఉన్నాడు. ఆయన పిల్ ఫైల్ చేసాడు. 2004లో కేసు వేస్తే ఇలా 2024 20 సంవత్సరాలు సుప్రీంకోర్టు దాన్ని ఎక్కడ తెలియకుండా పెండింగ్ పెడతావు. నరేంద్ర మోడీ సర్కార్ను ఈ మధ్య కాలంలో అడిగింది, ఏందండి అసలు దళిత క్రైస్తవుల సమస్య ఏంది, వాళ్ళు మతంతో సంబంధం లేకుండా రిజర్వేషన్ ఇవ్వని అడుగుతున్నారు, మీ స్టాండ్ ఏందని అడిగింది. వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు, మేము క్రైస్తవ మతంలో ఉన్నటువంటి దళితులకు రిజర్వేషన్ ఇవ్వము. ఎందుకు ఇవ్వము అంటే వాళ్ళ అఫిడవిట్ లో చెప్పింది ఏంటంటే, క్రైస్తవ మతంలో అంటరానితనం లేదు, అంటరానితనం వల్ల కులం రిజర్వేషన్ ఉంది కాబట్టి అది వాళ్ళకి అప్లికేబుల్ చేయం మేము అని అన్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జి అడిగిండు, ఆయన జోసఫ్ అనేట ఆయన బెంచ్ మీద ఉన్నాడు. ఆయన ఏదేమైనా కానీ తెలిసిపోవాలనుకున్నా, మీరు గతంలో బౌద్ధులకు ఇచ్చారు కదనే, గతంలో సిక్కులకు ఇచ్చారు కదా, సిక్కులో అంటరానితనం లేదు, బౌద్ధిజంలో అంటరానితనానికి వ్యతిరేకంగా వచ్చింది బౌద్ధిజం, వాళ్ళ దాంట్లో దాన్ని ఒప్పుకోరు, మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చిందని అడిగాను. అంతే. అప్పుడు వీళ్ళు ఏం ఆలోచించిందంటే, తెలివిగా ఏం చెప్పిందంటే, సిక్కు మతం ఈ భారతదేశంలో పుట్టింది, బౌద్ధ మతం భారతదేశంలో పుట్టింది, ఈ ఇస్లాం క్రైస్తవం వేరే దేశాల్లో పుట్టినాయి కాబట్టి అందుకోసం మేము ఇవ్వట్లేదు అన్నారు.